మాతృదేవోభవ. అనియూరకుండలేనిక జగన్మాత అనియూరకుండలేనిక అనకుండగనుండలేను యాతన కాదా. అనియూరకుండలేనిక అనకుండగా ఉండలేను యాతన కాదా. వినవేమి మొత్తుకొన్నను తల్లి, వినవేమి మొత్తుకొన్నను అనకుండగా ఉండగల్గు అణకువనిమ్మా. అనకుండగా ఉండగల్గు అణకువనిమ్మా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1541వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 241వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. లోకంలో చాలా విషయాల్లో మన ధోరణి ఎలా ఉంటుంది అంటే చూస్తూ ఊరుకోలేము. సమాజంలో ఏదో జరుగుతూ ఉంటే ఏదో అనాలనిపిస్తుంది. అనేసి అంతటితో వదిలేయకుండా దాని పరిణామాల గురించి, అనవలసిన అవసరం గురించి, అంటే ప్రయోజనం గురించి, అసలు ఎందుకు అన్నామనే దాని గురించి గంటలు గంటలు ఆలోచిస్తాం. అన్న మాట కంటే చేసిన పని కంటే కూడా ఈ ఆలోచన ప్రమాదం. ఆ సమయానికి ఏదో చేయాలనిపించింది చేశాం, అనాలనిపించింది అన్నాం, వదిలేయడమే కదండి. పూర్వాపరాలు ఏమైనా ఆలోచిస్తే అనకముందు ఆలోచించాలి, కానీ అన్నాక ఆలోచించే ఉపయోగం లేదు. అందులో ఈవేళ సమాచార విప్లవం ఉన్నటువంటి స్థితిలో చాలా కష్టం. అది ప్రతిదీ ఎక్కడొక్కడ నిక్షిప్తమైపోయింది. పెదవి దాటితే పృథివీ దాటినట్టే అని చెప్పారు పూర్వమే. ఏ సమాచారాలు వేగంగా ప్రసారం అయ్యే అవకాశం లేని రోజుల్లోనే ఏం చెప్పారంటే పెదవి దాటితే పృథివీ దాటినట్టే. ఇక తర్వాత అనలేదనడం, వక్రీకరించారనడం ఏమీ కుదిరేది కాదు. దానివల్ల జరగాల్సిన నష్టం మనకో మన వ్యవస్థకో జరిగిపోతుంది. ఆ తత్వమే అటువంటిదే కొంచెం ఇబ్బంది పడుతున్నప్పుడు అది కూడా భగవంతుడికి నివేదించడమే. సృష్టి అంతా ఆయనదే, ఇబ్బందులున్నా ఆయనకే చెబుతాం. అంచేతను ఇదే ప్రార్థన. అనియూరకుండలేనిక అనకుండగా ఉండలేను యాతన కాదా. వినవేమి మొత్తుకొన్నను అనకుండగా ఉండగల్గు అణకువనిమ్మా. అసలు కేవలం సాక్షీభూతంగా ప్రపంచ దృశ్యాలని, కుటుంబ దృశ్యాలని, స్వీయ జీవిత దృశ్యాలని చూడగలిగేటువంటి స్థితికి చేరుకోవడమే మహాయోగి లక్షణం. మానవ జీవితంలో జీవన్ముక్తి అంటే అర్థం అది. ఏమీ చేయకపోతే ఎందుకండి అనద్దు. ఈ చేసుకుని పూసుకుని రాసుకున్న వాళ్ళంతా ఏం చేస్తున్నారో గమనించండి, అప్పుడు అర్థమైపోతుంది. తనంత తాను రకుంటే దైవము తోడవును, కినిసిత బదరితే క్రిందు మీదవును అన్నాడు అన్నమాచార్య. చాలా వ్యవహారాల్లో తనంత తాను ఊరకుంటే జరిగే పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఇంట్లోనూ అంతే, బయట అంతే. మనం కోప్పడేసరికి వ్యవహారం తలకిందులయ్యే అవకాశం కూడా ఉంది. అందుకని అది ఏదో వ్యవస్థ సరిగ్గా లేనప్పుడు దాని గురించి ఏం మాట అనాలో అది అనేసి అంతటితో వదిలేస్తే ఆ బాధ్యతగా మనం అన్నాం. లేదా ఒక వ్యాసం రాసాం, ఓ పద్యం రాసాం, ఓ మాట అన్నాం, లేదా ఎవరికి చెప్పాలో వారికి చెప్పాం, అంతే, అక్కడ వదిలేసే. ఇంకా చెప్పినంత మాత్రాన అవుతుందా? నేను చెప్పినా పట్టించుకోవడం లేదు, ఇక సామాన్యులు చెబితే పరిస్థితి ఏమిటి? ఇదంతా అహంకారమే. నేను చెప్పినా అంటే ఇంకేమిటది? అహంకారం కాక. ఇవే మానవ జీవితంలో ఉండే ప్రశాంత స్థితిని లోపింపజేస్తాయి. అంతే క్రమంగా సాక్షిభూతంగా ఉంటూ ఏం జరిగినా సరే భగవత్ ప్రార్థన చేసేటువంటి స్థితికి, రమణ మహర్షి స్థితికి అందరం చేరుకుంటేనే జీవన్ముక్తులం అవుతాం. దానికోసం ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని నుంచి విరమణ విధానాన్ని పాటిస్తూ ఉంటారు. ఏదో ప్రభుత్వం వారు బాగా నష్టపోతూ ఉంటే సంస్థలు అందులోని తమ పెట్టుబడులను విరమించుకుంటూ ఉంటారు. 80,000 కోట్ల రూపాయలు ఎక్కడో ప్రభుత్వం పెట్టుబడులు ఉంటే ఇప్పుడప్పుడే 50,000 కోట్ల రూపాయలు విరమించుకున్నారు. ఎందుకు ఊరికే అనవసరంగా పెట్టి బాధ తప్పితే ఏం లేదండి. 23,000 కోట్లు మించి లేవుటి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ పెట్టుబడులు. కొన్ని సంస్థలు, ప్రత్యేకం ప్రభుత్వ రంగ సంస్థలు వేరే సంస్థల్లో వీరు పెట్టుబడులు పెట్టేవారు. ఎందుకు అనవసరంగా మనం చేయము, మన చేతుల్లో ఎవరో చేస్తారు, వారి మీద నిందలన్నీ మనకు వస్తాయి, తీసిపారని ఈ పెట్టుబడులు కలిసి వస్తాయి. ఇవన్నీ ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని పెంచుతాయి, నష్టాన్ని తగ్గిస్తాయి. అలా మన జీవితంలో కూడా సరే ఎందుకు ఈ వ్యవహారం ఎంతటితో వదిలేద్దాం, ఇక ఎప్పుడు ఇందులో కల్పించుకోవద్దు మనం, అది వారికి వదిలేద్దాం, వారు చూసుకుంటారు అని 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి
నెలకొక్క విషయంలోనూ, 50 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి వారానికొక్క విషయంలోనూ, 60 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి రోజుకొక్క విషయంలోనూ విరమణ ప్రకటించుకోవాలి మనం. స్వచ్ఛంద విరమణ, వాలంటరీ రిటైర్మెంట్, విఆర్ఎస్. అంతే. 40 ఏళ్ళు దాటినప్పుడే మొదలు పెట్టాలి. అక్కడి నుంచి ఈ నెలకొక్క విషయంలో, ఏడాదికొక్క విషయంలో, కనీసం నెలకొక్క విషయంలో అలా అయితే బాగుంటుంది. అనేక రకాలు కల్పించుకుంటాం మనం. నెల కూడా తగ్గించుకో. 50 ఏళ్ళు వచ్చేసరికి వారానికొకటి. 60 ఏళ్ళు దాటాక రోజుకొకటి. 70 ఏళ్ళు దాటాక గంట కూడా తగ్గించుకోవాలి. ఆలోచించడం మాని, మాట్లాడడం మాని, పని మాని. ఒక్కటే లెక్క. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. అంతకు మించినటువంటి మంత్రం లేదు, జీవన్ముక్తికి విధానం లేదు. ఇవాళ ఉన్నటువంటి గందరగోళ పరిస్థితుల్లో అదే కర్తవ్యం. ఇందులో మనం వేలెట్టిన నిప్పుల కుంపటిలో ఉంది పరిస్థితి. దానికి ఇదే ప్రార్థన. ఇక ఇప్పుడు మనం వందారు జనవత్సలాయై నమః, విజయ విమలా వంద్యా వందారు జనవత్సల వాగ్వాదిని వామకేశి వహ్నిమండలవాసిని 349వ నామం. వందారు జనవత్సలాయై నమః. వందారు అంటే నమస్కరించేవారు, స్తుతించేవారు, భక్తులు అని అర్థం. వందారు జనులు అంటే భక్తజనులు అని అర్థం. వందారు జనవత్సల, నీకు భక్తితో నమస్కరించేవారిని ఎంతో వాత్సల్యంతో చూసుకుంటావమ్మా, కన్నబిడ్డల్లాగా. అందుకే నీకు నమస్కారం. భక్తి మార్గం ఇందుకు ఉపయోగపడుతుంది. మనకి ఉపశమనం కలిగించడానికి, మనశ్శాంతి కలిగించడానికి ఉపయోగం. ఎలా ఉపయోగపడుతుంది? దానికి ఎక్కడో పూర్వ పురాణాల ఉదాహరణలోకి వెళ్ళక్కర్లేదు. అసలు ఎవరి జీవితాన్ని వారు పరిశీలించుకున్నా, భక్తి మార్గంలో ఉన్నవారు, భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసం ఉన్నవారు పరిశీలించుకుంటే, ఏదో రకరకాల కష్టాలు భరించలేని వచ్చినప్పుడు మనం ప్రార్థిస్తే మనకు తెలియకుండానే అవి తగ్గిపోయినటువంటి సంఘటనలు చాలా ఉంటాయి. ఎవరికి వారు ఆలోచించుకుంటే తెలుస్తుంది. అవి గుర్తొచ్చినప్పుడల్లా ఏదో కాకతాళీయంగా జరిగే, అనుకోకుండా జరిగే అనుకోకూడదు. భగవత్ కటాక్షం వల్లనే జరిగాయి అని తెలుసుకుంటే భక్తి పెరుగుతుంది. అప్పుడు వందారు జనవత్సల అనే నామం ఏమిటో మనకు అర్థమవుతుంది. దానికి నిజంగా పూర్తిగా భగవంతుడికి అంకితంగా జీవితాన్ని గడిపిన మహానుభావుల జీవితాల నుంచి మనం ఘట్టాలు చెప్పుకుంటే మనకి ప్రామాణికంగా ఉంటుంది ప్రవచనం. అటువంటి మహానుభావుడే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. ఆయన పూట గడవని స్థితి లాంటి పేదరికాన్ని కూడా అనుభవించాడు. చిన్నప్పటి నుంచి ఆయనకి సంసారమే వద్దని బ్రహ్మచర్యంలో ఉండగానే సన్యాసానికి ప్రయత్నం చేస్తే కుదరలేదు. ఒక యోగి పని కట్టుకుని వచ్చి ఊరు చెరువు కట్టిన 10 రోజులు ఉండి ఈయనెవరని అడిగి పిలిపించుకుని, నువ్వు సంసారంలో ఉండాలి, సుఖదుఖాలను సమానంగా భావించు, అంతేగాని సన్యాసం తీసుకుందుకు వీల్లేదని చెప్పాడు. ఏదో అమ్మవారు పంపించినట్టే. దాన్ని అమ్మవారి ఆదేశంగానే తీసుకుని ఆయన శ్రీదేవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆయన అర్చించేది శ్రీదేవిని, ఆ విద్య శ్రీ విద్య. అటువంటి అమ్మాయే వారి ఇంటికి వచ్చింది. ఆవిడ మహాసాధ్వి. ఈయన పరమేశ్వరుడైతే ఆవిడ పార్వతీదేవి. ఆ సంసారాన్ని పండింపజేసింది ఆవిడ. కానీ భయంకరమైన పేదరికం. ఎందుకంటే తండ్రి అప్పయ్య శాస్త్రి గారిని ఆయన ఓ వేద పాఠశాల నడిపి 40 మంది విద్యార్థులకు 3 పూట్ల భోజనాలు పెడుతుంటే ఏం ఆస్తులు ఉంటాయి? ఎవరిని విరాళాలు వెళ్ళి అడిగేవారు కాదు. ఎవరో ఏదో ఇస్తే పుచ్చుకునేవారు. ఇంటికి పట్టుకొచ్చి ఎవరిస్తారండి కలియుగంలో? ఏదో వచ్చిన దాంతో నడుపుతుంటే ఆస్తులు ఆరిపోయినాయి. పైగా తండ్రి గతించిన నాటికి అప్పులు ఉండడమే కాకుండా ఆయన చేయలేకపోయిన ఒక పని భారాన్ని ఈయన మీద పెట్టారు. శ్రీరామ కథామృతం అని రామాయణం మొత్తాన్ని యథాతథంగా ఏదో వచనంలో అందించేటువంటి పని ఒకటి ఆ తండ్రి గారు పెట్టుకున్నారు. దానికోసం ప్రచురణ పూర్వ విరాళాలు అని కొంతమంది దగ్గర సేకరించారు. ముందే విరాళం ఇస్తే ప్రచురణ చేసిన తర్వాత ప్రతిదీ మీకు పంపిస్తాం అని. కొందరు ఉచితంగానే పంపిస్తారు ఇచ్చిన విరాళాన్ని బట్టి, లేదు తక్కువ ధరకి పంపిస్తారు. మరి అలా వాగ్దానం చేసి విరాళాలు పుచ్చుకున్నాక ఆ పుస్తకం ప్రచురణ కాకపోతే, ప్రచురణ కావాలంటే ముందు రాయాలి కదా. అసలు ఏదో పథకం పెట్టుకున్నారు. అలాంటి పథకం ఒకటి పెట్టుకుంటే కానీ అసలు రాయం అని ఆయన మనస్సు క్రమశిక్షణ ఆయనకు తెలుసును కాబట్టి ఆ పథకం వదిలించుకుందుకు తండ్రి గారు ఆ పథకం పెట్టుకున్నాడు. అంతేగాని ఇవాళలాగా ఏదో రకరకాల డొల్ల కంపెనీలు అన్నీ పెట్టి డబ్బులు వసూలు చేసి ఏదో నెత్తిమీద చేయడదామని కాదు. అసలు ఒక పని మనం ఏదో ప్రజలకి ఒక వాగ్దానం చేసే తప్ప మనం చెయ్యం. మన బద్ధకం మనకుంది. కొంతమంది మేధావులైన వాళ్ళు కూడా సహజంగా ఉండే జ్ఞానం కారణంగా, ఆ నిర్లిప్తత కారణంగా కొన్ని పనులు చెయ్యరు. వాళ్ళు చేయగలిగినవి కూడా చెయ్యరు.
వాళ్ళు ఏమిటంటే ఎక్కడో 10 మందిలో ఓ చోట ఓ వాగ్దానం చేసేస్తే ఈ పుస్తకం రాస్తానని వాళ్ళ మనసును వాళ్ళు నియంత్రించుకుని ఆ కంగారులో ఒక వాగ్దానం చేసేస్తే ఇక అక్కడి నుంచి వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఏమంటే మీరు చెయ్యాలి ఆ పని. వాళ్ళు ఏదో కాస్త పొడుస్తూ ఉంటే ఈయనకి అనిపిస్తుంది, అన్నాం కదా నిజంగానే వాగ్దాన భంగం మంచిది కాదు కదా అని మొదలు పెడతాడు. అలా పాపం పెట్టుకుని తండ్రి వెళ్ళిపోయాడు. ఆ బాలకాండ రాశారు. అది రాయడం సరే రాయొచ్చు, ముద్రణ ఎలాగా, డబ్బులేవి, ముందు అప్పులు, పాఠశాల మూసేయడానికి వీల్లేదు, పాఠశాలలో విద్యార్థులు ఉన్నారు, దాది నడపడం, ఇది ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆయన కేవలం అమ్మవారిని ఆశ్రయించి వందారు జనవత్సలాయే నమః అన్నారు. కాబట్టి అమ్మ నీ మహిమ నువ్వు రుజువు చేసుకోవమ్మా, నేను నిన్నేం కోరను, ప్రత్యేకించి నీ అర్చన చేస్తూ ఉంటానంతే అని రోజుకి 24 గంటల్లో 27 సార్లు సహస్రనామపూర్వకమైనటువంటి పూజ చేశాడు ఆ మహానుభావుడు. ఈ ఇంట్లో ఆ పూజ ఇంకేం లేదు. ఇంకా 24 గంటల్లో 27 సార్లు లలితా సహస్రంతో సహా బాలాంబిక పూజ. అంటే గంటకు ఒకసారి కంటే ఎక్కువ. ఆయన విశ్రాంతి తీసుకున్నటువంటి క్షణాలు ఏముంటాయి మనం ఊహించదు. కాసేదో పిండి తినడానికో దేనికో విశ్రాంతి, ఎంతో ఒక క్షణం నిద్రపోవడానికి అంతే. లేకపోతే రాత్రి పగలు తేడా లేదు, ఇక ఉపాసనే. ఇంక దసరా వస్తే చెప్పక్కర్లేదు. ఇంకా ఈ దారిద్ర్య పరిస్థితుల్లో కూడా ఆయన అమ్మవారిని ఆశ్రయించాడు. ఆశ్రయించి ఏమైతే నేను ఎవరింటికి వెళ్ళి ఏమీ అడగను, నాకు ఉద్యోగం లేదు, పాఠశాల కూడా నడపాలి, ఏదో వచ్చిన శిష్యులకు ఏదైనా పురాణం చెప్పగలను, నేను ఆ పురాణం చెబితే ఎవరన్నా ఏమి ఇస్తారు, ఆ రోజుల్లో ₹10 ఇస్తారు, పావలా ఇస్తారు, నువ్వు అట్టిపళ్ళు ఇస్తారు కానీ నువ్వు డబ్బులు ఇవ్వరు, ఈ అట్టిపళ్ళు తిని కడుపుని పోస్తుంది అని ఆయన అలాగే మొండికెత్తి ఊరికి అమ్మవారి అర్చనలోనే ఉంటే ఆశ్చర్యకరంగా ఒకరోజు రాత్రి ఆయనకి స్వప్నంలో అమ్మవారు వాళ్ళ పిన్నిగారి రూపంలో కనిపించి, ఓ కొట్టుకుపోతున్నావు, ఇస్తాను, అపూర్వమైన సంపదలేమి ఉండవు, అన్నపానాలకు లోటు ఉండదు, అంతే, ఒక పని చేయి, రేపు పొద్దున్నే కాజీపాలెం నుంచి బండి వస్తుంది, వెళ్ళు, కాదని అనకో, మొండికెత్తకో అని చెప్పింది. ఇది ఈయన కాదనే రాకం. వాళ్ళు ఏదో చెప్పమంటారు, వెళ్ళి చెప్పు, మొండికెత్తకో, చెప్పినట్టు వినాలిగా అందుట. పాపం ఈయన పొద్దున్నే ఇలా కళ్ళలోకి వచ్చింది, చెప్పింది వినాలి అనేసరికి ఆశ్చర్యకరంగా పొద్దున్న లేచి మొహం కడుక్కొని స్నానం చేసి ఆయన సంధ్యావందనం ముగించడానికి పక్కనే ఉండే గుంటూరు జిల్లా కాజీపాలెం నుంచి బండి వచ్చింది. రాజులు పంపించారు, అక్కడ రాజులు ఎక్కువ, ఇప్పటికీ రాజులు ఎక్కువ, అక్కడ పంపించారు. పంపించి మా ఊళ్ళో పురాణం చెప్పాలండి 10 రోజులు అన్నారు. ఇదనమాట అమ్మవారి ఆదేశం. ఆ రకంగా మనకేదో ఇప్పించదలుచుకుంది ఆవిడ, మనం ఎందుకు కాదనాలి. ఇదేమిటి శ్రీరామ మోకాలు ఉండరాదంటే అది కోట్లు అవినీతి పరులు మింగేస్తూ శ్రీరామ మోకాలు ఉండరాదని మాట్లాడకూడదు. ఇక్కడ అవినీతి మోకాలు ఉండరాదంటే ఇక్కడ ఇంట్లో ఏమీ లేని పరిస్థితుల్లో కూడా ఎవరో వచ్చి ఏదో ఈ పని చేస్తే ఇస్తామంటే ఆ పని చేసే సొమ్ము తెచ్చుకోవాలి, కానీ అప్పుడు కూడా మోకాలు ఉండడం బద్ధకం అనమాట. ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. కానీ మరి ఇంట్లో ఆవిడేమీ అడిగే రకం కాదు, పెడుతుంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అన్నం తప్ప ఆ జిల్లాలకు అంతకంటే తెలియదు. అసలు బయటికి రావడం తెలియని వాళ్ళు. ఈయన వెళ్ళిపోయాడు, బాగానే ఉంది. ఆయనకి అక్కడ ఏదో స్వయం పాకం ఇచ్చారు, ఆయన వండుకుంటాడు, తింటాడు, అక్కడ ఏదో పురాణం చెబుతున్నారు. అక్కడేవో అడిగిన వాళ్ళ సందేహాలు తీరుస్తున్నారు, ఖాళీ సమయంలో మిగిలిన సమయంలో ఏదో పురాణం చెబుతున్నారు, నడుస్తుంది. ఆ 10 రోజుల్లో ఆయనకి ఏదో అక్కడ చేశారు, ఏదో కొద్దిగా సన్మానం చేశారు, ఓ సింహతలాటం ఏదో వేశారేమో, తీసుకుని వచ్చారు. ఆయన బంగారం ఉండాలి, ఇంటికి వచ్చాక ఏదైనా కరిగించాలి, ఏదైనా చేయాలి కదా. ఏదో వచ్చి ఇంటి దగ్గర పరిస్థితి ఏమిటో, 10 రోజులు ఆ ఇల్లాలు ఎలా పడుతుందో ఏమిటో అనుకుని వచ్చేసరికండి ఆ 27 సార్లు ఆ పూజ, ఆ చిత్తశుద్ధి, ఆ భక్తి ఫలితం ఇంటికి వచ్చి ఆయన మామూలుగా సింహద్వారం తలుపు తట్టేసరికి అక్కడ ధాన్యం అడ్డుగా ఉన్నాయరా, వేరే దారిలోంచి రా అని ఇంట్లో ఉండే పెద్ద ఆవిడ, వాళ్ళ పిన్నిగారు ఎవరో ఉండేవారు, ఆవిడ చెప్పింది. ధాన్యం అడ్డుగా ఉండవండి తలుపుకి, సరే ఆవిడ ఎందుకు కదా, లేకపోతే రావు కదా అని అవతల దారిలోంచి ఆయన వెడితే అక్కడికి 40 పుట్ల ధాన్యం వాళ్ళు పంపించారు బండి మీద. ఆ బండి మీద ధాన్యం ఎక్కడ పోసుకోవాలో తెలియక మనకు గాజులు అవి లేవుగా, ఇక్కడ పోసేమన్నాం, ఏం చేస్తాం, గది నిండా ధాన్యం ఉన్నాయి, అందుకని తలుపు అడ్డుగా ఉంది, అటువైపు నుంచి రమ్మన్నారు. ధాన్యం వచ్చి పడ్డాయండి, ధాన్యం పుట్ల కొద్ది ధాన్యం వచ్చి పడ్డాయి అక్కడ. ఇది అమ్మవారి అనుగ్రహం అంటే. అందుకని 100 జనవత్సలాయై నమః. భక్తి మార్గంలో, మనం కర్మ మార్గంలో ఉన్నవాళ్ళం కూడా చిత్తశుద్ధితో నమ్మి ఆ కటిక దారిద్ర్యం నుంచి మనని రక్షించుకుందుకే పూజ చేయాలి తప్ప కోట్లు మూలుగుతున్న వాళ్ళు, 100 కాసులు బంగారాలు ఒంటి మీద తిరుగుతున్న వాళ్ళు ఇంకా కోరుకున్నారు అంటే దరిద్ర స్థితి కూడా వస్తుంది. ఇంకా ఎందుకు కోరుతున్నాం అసలు మనం? ఆ కోరేదేదో మనకు తెలుసున్న వాళ్ళలోనే పేదవాళ్ళ ఇళ్లలో కురిపించమని కోరాలి, అందుకోసం పూజ చేయొచ్చు. లేదా అసలు ఏమీ కోరకుండా చేస్తే అంతకంటే మించింది లేదు. మనకు ఐశ్వర్యం ఉండగానే ఇంకా ఐశ్వర్యం, అందంగా ఉండగానే ఇంకా అందం, సంతానం ఉన్నాక సరిపోదు, సంతానానికి మళ్ళీ గొప్ప ఐశ్వర్యం. ఇవన్నీ కోరికల పుట్టలు.
మనం భగవంతుడిని ఎప్పుడు కోరాలంటే అంత దరిద్ర స్థితి వచ్చినప్పుడే, అంత భయంకర వ్యాధి వచ్చినప్పుడే, అంత భయంకర కష్టం వచ్చినప్పుడే. అంతేకాని దురాశ కొద్దీ కోరితే దురాశ దుఃఖానికి చేటవడం ఖాయం. ఇదే గుర్తుపెట్టుకోవాలి. 106 జన వత్సల అన్నారు కదా, నేను చెప్పాను కదా అని 27 సార్లు రోజు చదివేసేద్దాం, అడ్డమైన కోరికలు కోరదాడు సర్వాంగక్షవరం అయిపోతుంది, అనుమానం లేదు. అమ్మవారితో పెట్టుకోవద్దు, వేషాలు వేయకూడదు అక్కడ. ఇది కేవలం ఏమీ లేక భయంకరమైనటువంటి దారిద్ర్యంలో మునిగిపోయిన వాళ్ళ కోసం చెప్పినటువంటి మరో దారి లేని పరిస్థితులు, రెండో పూటక లేని పరిస్థితులు లేకుండా ఊరికే మనం ఈ చదివినంత మాత్రాన వచ్చేస్తున్నట్టు ఉన్నవాడే చదువుతాడు. కనకధార ఎవరో చదువుతున్నారు చూడండి, బాగా డబ్బున్న వాళ్ళు చదువుతున్నారు, లేనివాడు చదవట్లేదు. ఇంకా కావాలి, ఎంత ఉంటే అంత మంచిది కదండి. తర్వాత వ్యాధులు కూడా వస్తాయి, అవి కూడా ఎంత ఉంటే అంత మంచిది అనుకోవాలి. మరి అనుకోరే. అంచేతని ఇవేవి పూజల్లో కోరికల విధానాలన్నీ లేని వాళ్ళకి, ఉన్నవాళ్ళకి కాదు. ఉన్నవాడు ఆ లేనివాడి ఇంట్లో ఆ ఐశ్వర్యం కలవాలని కోరుకోవాలి. అబ్బాయి అసలు ఆ దృష్టి ఎక్కడది మనకి? వాళ్ళు పాపం చేసుకుని పుట్టారు కదా, వాళ్ళు పాపాత్ములు. మనం తీర్మానం చేసేస్తాం అక్కడ. ఇంకా వాడు ఎప్పుడు వాడికి నాకు డబ్బు ఎందుకు రావట్లేదు, వాడికి ఎందుకు వస్తుందని వాడు ఆలోచించి తిరుగుబాటు చేసే అవకాశం లేకుండా మనం మొత్తం కమ్మేస్తాం మతాచారం పేరు మీద. వాడు పాపాత్ముడు అంతే. మరి మన ఇళ్లలో పుట్టిన పుణ్యాత్మన మన పిల్లలు ఎంత పాపాలు చేస్తున్నారో మనకు తెలుసు. మరి దీనికి ఏమంటాం? దీనికి సమాధానాలు ఉండవు, అన్ని సిద్ధాంతాలు మనవే. అంచేతనే 106 జన వత్సల అంటే ఆ స్థితిలో ఉన్న వాళ్ళకే. అంతేగాని ఇంకా బాగా లావెక్కిపోయి ఉండి ఇంకా లావెక్కాలంటే ఇక లావెక్కితే ఏమవుతుందో అందరికీ తెలుసు. ఇది 106 జన వత్సల. అంతేకాదు, ఒకసారి ఆయనకి బాగా విరక్తి కలిగి ఏదో కుటుంబ సంబంధం కానీ వేరే బంధుమిత్రుల సంబంధాలు కానీ ఆ చికాకులన్నీ ఎవరో వచ్చి చెబుతుంటే ఏమిటి భ్రష్టాచారాలన్నీ, అన్ని బ్రాహ్మణాచారాలన్నీ ఇలా పాడైపోయి మన వాళ్ళే ఇలా చెడిపోతున్నారు అనే రకరకాల బాధల్లో ఆయనకి విరక్తి వచ్చి ఎప్పుడో సన్యాసం తీసుకున్నాం, ఏదో నడుస్తుంది, ఏముంది, ఓ పిల్ల ఉంది నడవకపోదు, ఆ పిల్లకు కూడా పెళ్లి చేశారు అప్పటికే, నడవకపోదు అన్నట్టుగా ఆయన విరక్తుడై ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. అప్పుడు ఆవిడ కూడా, శ్రీదేవి గారు కూడా, ఆయన్ని కాపాడినటువంటి అమ్మవారు నన్ను కాపాడదా, ఆయన శరీరంలో నేను సగం భాగం కాదా అమ్మా, నీ భర్త శరీరంలో నువ్వు భాగమైనట్టుగా, అందుకని ఇవాళ నా భర్త నాకు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడో వెతికే సామర్థ్యము ఓపిక నాకు లేదమ్మా, నేను నిన్నే పట్టుకుని కూర్చున్నా ఆయన ఆ 27 సార్లు పూజా విధానాన్ని ఆవిడ కొనసాగించి ఆవిడ భగవంతుడిని ప్రార్థించింది. सर्वतीर्थात्मिके सर्वतंत्रात्मिके सर्वयंत्रात्मिके सर्वमंत्रात्मिके सर्वपीठात्मिके सर्वतत्वात्मिके सर्वविद्यात्मिके सर्वयोगात्मिके सर्वशब्दात्मिके सर्वनादात्मिके सर्वविश्वात्मिके सर्वदीक्षात्मिके सर्वमुद्रात्मिके सर्वशक्त्यात्मिके सर्ववर्णात्मिके सर्वरूपे जगन्मातृके हे जगन्मातृके पाहि मां पाहि मां पाहि मां पाहि पाहि नमस्ते నమస్తే నమస్తే నమః. ఆ చేసిన ప్రార్థన అమ్మవారిని కదిలించింది, అమ్మవారు ఆయన్ని కదిలించింది. ఏం చేస్తున్నాం ఇక్కడ? కుటుంబ బాధ్యతలన్నీ వదిలేసి ఆ ఇల్లాలను శోభ పెట్టి వెళ్ళు. ఆయన ఎక్కడో ఉంటే ఆయనకు స్ఫురణ కలిగేలా చేసింది. ఏదో చెంప మీద కొట్టినట్టు అనిపించి వెనక్కి వచ్చేసారు ఆయన, 24 గంటలు తిరగకుండా. ఇంతంత మహిమలు భగవంతుడు చేస్తారని సందేహించాల్సిన అవసరం లేదు. మనిషిని నమ్మి బాగుపడినవాడు లేడు, దేవుణ్ణి నమ్మి చెడినవాడు లేడు. మనకు ఆ నమ్మకం అచంచలంగా ఉండాలి. నేను ఇంకో ప్రయత్నం చేసే పని ఏమిటి, అసలు దేవుణ్ణే అర్థిస్తా అని కూర్చోవాలంతే. అక్కడ పట్టుపట్టు కూర్చోవడమే. సామాజికమైన మార్పులు కూడా అదే మార్గం, వ్యక్తిగత జీవితం కాదు, సామాజికం కూడా. అమ్మా, ఈ రాజకీయం ఎంత కొళ్ళిపోయింది, ఈ వ్యాపారాలు ఎంత కల్తీ అయిపోయాయి, సాహిత్యాలు సంగీతాలు సమస్తం కల్తీలు అయిపోతున్నాయి. ఏది మనిషిని ప్రేరేపించలేకపోతుంది, ఏది మనిషికి నైతికమైన విలువలు నేర్పలేకపోతుంది. సర్వభ్రష్టం అయిపోయింది సమాజం. తల్లి భార్యను భర్త, భర్తను భార్య, తల్లిని పిల్లాడు, పిల్లాడిని తల్లి, ఎవ్వరూ ఎవరిని నమ్మే పరిస్థితి లేదమ్మా. దీన్ని నువ్వు కాపాడవలసిందే అని మనం ఇదే రకంగా అదే పూజను అదే కోరికతో చేస్తే అమ్మవారు అదే పని చేస్తుంది. ఎందుకంటే ఈ విశ్వం మనకేదో విశ్వం విశాలంగా కనపడవచ్చు, ఆవిడ దృష్టిలో ఇది చాలా చిన్నది. అత్యతిష్ట దశాంగులం. ఇదంతా కలిపి భగవంతుడు ఎటువంటిది అంటే 100 అంగుళాల్లో 10 అంగుళాలు. ఇది ఒక్క దెబ్బ ఎలా అంటే మొత్తం మారుతుంది. అవతార పురుషులు చేసిన పని అనేది మారింది. అలాగా రాముడు అవతరించి మార్చాడు, కృష్ణుడు అవతరించి మార్చాడు, బుద్ధుడు అవతరించి మార్చాడు. ఆ మార్పు భగవంతుడి వల్ల జరుగుతుంది. మనం అంత పూర్తి అచంచలమైన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అదే 106 జనవత్సలాయై నమః. అసలు ఈ 106 శబ్దాన్ని మన సాహిత్యంలో ఎంత అద్భుతంగా వాడారు. కనకధారా స్తవంలో ఉంటుంది, వినాయక ప్రార్థనలోనే చెబుతారు ఆయన శంకరాచార్య. వందే 106 మందారం
ఇందిరానందమందిరం అమందానంద సందోహ బంధురం సింధురాననం వందారు మందారం. నిన్ను వందించేటువంటి భక్తులకి మందారంలాగా కల్పవృక్షంలాగా అన్ని కోరికలు తీరుస్తావయ్యా అన్నారు. ఇంకా అశ్వత్థాటిలో కాళిదాస్ అయితే మరీ అద్భుతంగా పడతాడు. వందారు లోక జనసందాయిని విమలకుందావదాతరదన బృందార బృంద మణి బృందార వింద మకరందాభిషిక్త చరణ మందానిలాకలిత మందారదామభిరమందాభిరామ చరణ మందాకిని జవన భిందాన వాచమరవిందాసనాదిశతుమే. వందారు లోకవర సందాయిని అంటారు. నిన్ను భక్తితో కొలిచేటువంటి వాళ్ళందరికీ వరసందాయిని వరములిస్తూ ఉంటావమ్మా అన్నారు. అదే వందారు జన వత్సలాయే నమః. శ్రీకృష్ణదేవ అలసాని పెద్దన గారు కూడా మనుచరిత్ర ప్రారంభంలోనే అద్భుతంగా ఈ వందారు శబ్దాన్ని వాడాడు. కృష్ణదేవరాయలను ఆశీర్వదించమని కోరుతూ శ్రీవక్షోజకురంగనాభమెదపై చెన్నొంద విశ్వంభరాదేవిన్ తత్కమలా సమీపమున ప్రీతిన్ నిల్పినాడో యనంగా వందారు సనందనాది నిజభక్త శ్రేణి కిందోచు రాజీవాక్షుండు కృతార్థుజేయు శుభదృష్టిన్ కృష్ణరాయాధిపున్. వందారు సనందనాది నిజభక్త శ్రేణి అన్నారు. ఆయన ఎప్పుడూ వందిస్తూ స్తుతిస్తూ నమస్కరిస్తూ ఉండేటువంటి సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు మొదలైనటువంటి భక్త శ్రేణికి ఏదో ఒక భావన కలిగిందిట శ్రీ స్వామివారి వక్షస్థలాన్ని చూడగానే. ఆయన్ని దాన్ని అతిరమ్యంగా మనుచరిత్రలో వర్ణిస్తాడు. అవన్నీ మనకి విశేషాలు, మొత్తం పద్యాలు పదార్థాలు చెప్పుకోవడం మొదలు పెడితే దానికే సరిపోతుంది అంతా. కానీ సాహిత్యం పట్ల ఒక అభిరుచి కలిగించడం నా బాధ్యతగా భావించి ఈ పని చేస్తున్నా. ఆయా అశ్వత్థాటి స్తోత్రాలు, ఆయా మనుచరిత్రలు, ఆయా కనకధారలు అన్నీ ప్రతిపదార్థాలు, తాత్పర్యాలు, వ్యాఖ్యానాలతో సహా బజార్లో సిద్ధంగా ఉన్నాయి. కావలసిన వాళ్ళు కొనుక్కుని సావకాశంగా చదువుకోవచ్చు. అది 349వ నామం. వందారు జనవత్సలాయే నమః విజయా విమలా వంద్యా వందారు జనవత్సల వాగ్వాదిని వామకేశీ వన్నిమండలవాసిని. 350వ నామం వాగ్వాదిన్యే నమః. వాక్ వాదిని కలిపితే వాగ్వాదిని, కకారం గకారంగా మారుతుంది. దీన్ని సంస్కృతంలో జస్త్వసంధి అంటారు. మనం సంస్కృతంలో తెలుగులో గజడదబ అనేవాటి సంస్కృతంలో జబగడదశ్ అంటారు. జబగడదశ్ అంటారు. అందుకని ఆ జకారం మొదలుకొని శకారం వరకు ఉండేవి జస్సులు అవుతాయి. జస్సులు, ఆ జస్సులు ఆదేశంగా వస్తాయి కూడా దీన్ని జస్త్వసంధి అంటారు. మన గజడదబల్లోనేమో పరపదంలో ఆదేశంగా వస్తాయి, ఇక్కడ పూర్వపదంలోనే వస్తాయి, అంతే తేడా. అంచేత వాక్ వాదిని వాగ్వాదిని. వాక్ వాదం, వాగ్వాదం. ఏదో వాక్ వరం వాగ్వరం, ప్రాక్ వంశం ప్రాగ్వంశం, కకారం గకారంగా మారు. అలాగే వాగ్వాదిని అంటే వాగ్ధాటికి ప్రతిరూపం. వాగ్ధాటి కావాలనుకునేవారు భగవత్ పూజ చేయాలి. తమ ప్రయత్నం తాము చేస్తూనే ఏదో చేస్తున్నాం కానీ ఇది సరిపోదండి, మాకు సరైన గురువు దొరకలేదు, లేదా మంచి పుస్తకాలు దొరకలేదు, దొరికినా కానీ ఏమిటో బుద్ధి అంత తీవ్రంగా లేదు, ఈ పాండిత్యం సంపాదించాలి అంటే మన ధీశక్తిని కేంద్రీకరిస్తున్నాం కానీ సరిపోవడం లేదు ఇది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో బ్యాటరీ ఛార్జింగ్ చేసినట్టుగా భగవంతుడిని ఆశ్రయించాల్సింది. అంచేత వాగ్వాదం వాగ్ధాటికి ప్రతిరూపం. అంతేకాదు అమ్మవారికి సంబంధించిన క్షేత్రాల్లో ఒక క్షేత్రంలో వాగ్వాదినీ దేవి అని, ఒక విమలాదేవి అని ఉన్నట్టే వాగ్వాదినీ దేవి అని ఒక విగ్రహం కూడా ఉంది, ఒక రూపం కూడా. అది ఆవిడ పేరే వాగ్వాదిని. అంచేత వాగ్ధాటికి ప్రతిరూపమైనది ఆవిడ. వాగ్వాదంలో ఆవిడని మించిన వాళ్ళు లేరు. వశిన్యాది వాగ్దేవతలు అన్నారు. వాళ్ళందరికీ లలితా సహస్రం చెప్పే శక్తినిచ్చింది ఆవిడేగా. అంతేకాదు వాగ్వాదినికి భాస్కర్ రాయల వంటి వారు అద్భుతమైన వ్యాఖ్య రాశారు. సింహం భట్ల వారు కూడా సర్వేషాం స్వభక్తానాం వాదార్థం సర్వదా అన్నారు. సర్వేషాం చ స్వభక్తానాం వాదరూపేణ సర్వదా. సర్వేషాం చ స్వభక్తానాం వాదరూపేణ సర్వదా. అందరికీ తన భక్తులైన వాళ్ళందరికీ కూడా వాదనకి అవసరమైనటువంటి సామగ్రంతా ఇస్తుంది. అంటే ఏదో మెటీరియల్ ఇచ్చి కోచింగ్ సెంటర్ కూడా చదువుకోమని చెప్పినట్టే. మెటీరియల్ అంటారు దాని సామగ్రి అంటే తన భక్తులైన వాడు ఓ అద్వైతాన్ని గురించి వాదించడానికి ఒక పీఠంలో కూర్చున్నాడు. ఎదురుగా ద్వైతులు, ఇతరులు, విశిష్టాద్వైతులు ఎవరో వారు వీరు సిద్ధంగా ఉన్నారు. ఏది నిజమో తేల్చుకుందాం రండి. నేను సామరస్యంగానే, అందులో ఏమీ తగాదాలు ఉండాల్సిన పని లేదు, కేవలం చర్చ, సైద్ధాంతికమైన చర్చ ఇది. అందులో తర్క వితర్కాలు ఉంటాయి, పూర్వపక్షం ప్రతిపక్షం ఉంటాయి, అబ్బో రకరకాలు ఉంటాయి. ఒక్కొక్క శబ్దం చెప్పారు అంటే ఈ శబ్దం వాచకమా లక్ష్యకమా వ్యంజకమా వాచ్యార్థమా లక్ష్యార్థమా వ్యంజ్యార్థమా ఎలా తీసుకోవాలి అని రకరకాలు ఉంటాయి. దానికి మళ్ళీ శబ్ద ప్రమాణాలు ఉంటాయి. జహల్లక్షణ అజహల్లక్షణ జగదహజల్లక్షణ చాలా ఉంటాయి. అదంతా పెద్ద జాలిగూడు. కానీ
ఆముక్తమాల్యదలో విష్ణు చిత్తుడికి విష్ణువే అన్నీ ఇచ్చి మాట్లాడించి నెగ్గింపజేసినట్టుగా, శంకరాచార్య స్వామికి సమస్త శక్తులు ఇచ్చి శివుడే సమస్తమైనటువంటి వాగ్దాల్లోనూ నెగ్గేటువంటి అవకాశం కలిగించినట్టుగా, భక్తులు ఎవరైనా సరే భగవద్భక్తి కలిగి ఉంటే ఏ వాదనలోనైనా సరే మన సిద్ధాంతమే నెగ్గడానికి అవసరమైనటువంటి వాదన సామగ్రి అంతటనే అమ్మవారు ఇస్తుంది. అదే సర్వేషాం చ స్వభక్తానాం వాదరూపేణ సర్వదా వాగ్వాదిన్యై నమః. ఆ వాగ్వాదం ఏదో మనం తెలుగులో చేద్దాం.